హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విమల్స్ టెక్ టాక్. నేను మీ విమల్. సో ఈ రోజు మనం రివ్యూ చేయబోయే మొబైల్ వచ్చేసరికి వివో X300 Pro. సో చాలా రోజుల నుంచి నేను ఈ మొబైల్ గురించి వెయిట్ చేస్తున్నాను. ఫైనల్లీ వీ హ్యావ్ గాట్ ఇట్. సో ఈ మొబైల్ గురించి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇన్బాక్స్ ఎలిమెంట్స్ ఏంటి, ఇవన్నీ మనం ఈ వీడియోలో చెక్ చేద్దాం. మనకు బాక్స్ ఈ విధంగా వస్తుంది. అండ్ ఇన్బాక్స్ ఎలిమెంట్స్ చూసుకున్నట్లయితే మనకు ఇందులో ఒక ఛార్జర్ అడాప్టర్ వస్తుంది ఇన్బిల్ట్గా. అండ్ ఛార్జింగ్ కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది వివో ఎక్స్ సిరీస్ యొక్క వారంటీ కార్డ్, యూజర్ మాన్యువల్. ఇది ఇన్బాక్స్ ఎలిమెంట్స్ గురించి కాసేపు మనం బాక్స్ పక్కన పెట్టిద్దాం. ఫోన్ గురించి చూసుకున్నట్లయితే సో ఇదండి ఫోన్. మనకు మొత్తం ఫ్లాట్ స్క్రీన్ వస్తుంది. సో ఇది కెమెరా మాడ్యూల్లో ఉన్న ఎలిమెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంది. అండ్ దీంతో పాటు మనకు ఒక కేస్ వస్తుంది, ఇన్బిల్ట్గా కేస్ వస్తుంది. సో పర్ఫెక్ట్గా ఫిట్ అయింది కేసు. ఎక్సలెంట్, చాలా బాగుంది. జైస్ పార్ట్నర్షిప్, జైస్ బ్యాడ్జింగ్. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానండి ఈ ఫోన్ కోసం నేను. దీని యొక్క కెమెరా మామూలు కెమెరా కాదు. ఇది స్పెసిఫిక్‌గా మొబైల్ అని చెప్పడం కన్నా ఒక డీఎస్ఎల్ఆర్ అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మన ఫోన్. ఈ ఫోన్‌తో పాటే మనకు ఒక కేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, రబ్బర్ కేస్. నైస్. అండ్ ఫిజికల్ ఓవర్‌వ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకు 6.78 ఇంచ్ డిస్‌ప్లే తోటి వస్తుంది. విచ్ ఈస్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ ఆల్ సామ్సంగ్ S23 అల్ట్రా, S24 అల్ట్రాకు ఈక్వల్ సైజ్‌లో ఉంటుంది. అండ్ ముందు మనకు 50 మెగాపిక్సెల్ కెమెరా ప్రొవైడ్ చేశారు. రియర్ వ్యూ చూసుకున్నట్లయితే మనకు ఫ్లాష్ లైట్ అండ్ యాజ్ వెల్ యాజ్ కెమెరా మాడ్యూల్. అండ్ ఇటువైపు పవర్ బటన్, వాల్యూమ్ డౌన్ అండ్ వాల్యూమ్ అప్ బటన్. చాలా స్లీక్ అండ్ ఫ్లాట్ డిజైన్ ప్రొవైడ్ చేశారు. థిక్నెస్ కూడా చాలా తక్కువ ఉంది. అండ్ కెమెరా బంప్ చాలా బాగుంది. సర్క్యులర్ మోడల్లో ఇచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే షార్ట్ కట్ బటన్ మనకు ఇన్. సో ఇందులో మనం లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే వైబ్రేట్ మోడ్కి వెళ్ళిపోవడం, అండ్ మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే రింగ్ మోడ్కి వెళ్ళిపోవడము. అండ్ అట్ ద సేమ్ టైం డబుల్ క్లిక్ చేస్తే కెమెరా ఓపెన్ అయ్యేలా. అండ్ మనము ఏదైనా వీడియోస్ కానీ షూటింగ్ కానీ చేస్తున్నప్పుడు ఈ బటన్ని యూస్ చేసి మనం ఫొటోస్ క్లిక్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇందులో ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చాడు మనకు. సింపుల్గా చూసుకున్నట్లయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకు డబుల్ ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ మనకు ప్రెస్ అండ్ హోల్డ్ చేసినప్పుడు ఏ ఫీచర్ ఓపెన్ అవ్వాలి, అండ్ అట్ ద సేమ్ టైం డబుల్ ప్రెస్ చేసినప్పుడు మనకు ఏ ఫీచర్ ఓపెన్ అవ్వాలి అనేది మనము ఇక్కడ మాన్యువల్గా సెటప్ చేసుకోవచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే మనకి ఇది 6510 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 90 వాట్స్ వరకు ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 40 వాట్స్ వరకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక ఓఎస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకు ఆక్సిజన్ ఓఎస్ 6 మీద రన్ అవుతుంది. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ఆక్టా కోర్ ప్రాసెసర్ తోటి రన్ అవుతుంది. స్టోరేజ్ మనకు 16 జీబీ ర్యామ్ అండ్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తోటి వస్తుంది. అండ్ ఆ ర్యామ్ కూడా మనకు 16 జీబీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇందులో డ్యూయల్ చిప్ మెకానిజం ఉంటుంది, విచ్ ఇస్ ప్రో ఇమేజింగ్ డ్యూయల్ చిప్ VS1 యూస్ చేశారు. మనకి ఇమేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ డిఎస్ఎల్ఆర్ లెవెల్ క్లారిటీ, ఇమేజ్ ప్రాసెసింగ్ కానీ ఈ చిప్ అనేది యూజ్ అవుతుంది. ఇది మనకి ఆండ్రాయిడ్ 16 మీద రన్ అవుతుంది. ఇక దీని మెయిన్ హైలైట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు 200 మెగాపిక్సెల్ జైస్ ఏపీఓ టెలిఫోటో కెమెరా వస్తుంది. 50 మెగాపిక్సెల్ గింబల్ గ్రేడ్ మెయిన్ కెమెరా విచ్ హ్యాస్ సోనీ LYT 828 సెన్సార్ తోటి వస్తుంది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇది కూడా మనకు 50 మెగాపిక్సెల్ వస్తుంది. అండ్ అడాప్టివ్ జూమ్ ఫ్లాష్ బ్రైట్నెస్ సపోర్ట్ చేయడానికి మనం పోర్ట్రేట్ షాట్స్ తీసినప్పుడు 24mm, 50mm అండ్ 85mmలో పోర్ట్రేట్ షాట్స్ తీసినప్పుడు ఈ ఫ్లాష్ చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇక ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు 50 మెగాపిక్సెల్ జైస్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ కెమెరా వస్తుంది, విచ్ హాస్ JN1 ప్రాసెసర్. మనం ఐఫోన్లో చూసినట్టు మనకు డైనమిక్ ఐలాండ్ ఎలా వస్తుందో ఇందులో ఆరిజిన్ ఐలాండ్ వస్తుంది, విచ్ ఇస్ అ వెరీ స్మార్ట్ వే. సో మనకు సజెషన్స్ ఏమున్నా కూడా మనకు పైన పాపప్ అవుతుంది. మనము ఏదన్నా ఫోటో షేర్ చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్గా ఆ ఫోటో పట్టుకొని ఇలా మనకు ఆప్షన్స్ డైరెక్ట్గా ఈ సేవ్ టు ఆల్బమ్, ఆరిజిన్ కిట్ దేనికైతే పంపించాలనుకుంటున్నామో వాళ్ళకి మనం డైరెక్ట్గా పంపించవచ్చు. ఈజీ షేర్ ఆప్షన్ ద్వారా యూ కెన్ క్లోన్ ద డివైస్ ఆర్ యూ కెన్ సెండ్ ద ఫైల్స్. ఐదర్ ఇట్ మైట్ బి ఐఫోన్ అయినప్పటికీ కూడా, ఆండ్రాయిడ్ మొబైల్ అయినప్పుడు కూడా మీరు ఈజీగా ఫైల్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. హే ఫ్రెండ్స్, సో నేను ఈ కెమెరాని యూజ్ చేసి డిఫరెంట్ మోడ్స్, ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. సో చూడండి మీరు ఆ లెవెల్ ఆఫ్ క్లారిటీ 1x, 5x, 10x జూమ్‌లో నెక్స్ట్ లెవెల్ క్లారిటీ వస్తుంది.
ఆ మ్యాక్రో షాట్ అనేది ఆ లీఫ్ మీద ఉన్న డస్ట్ కూడా ఒక రేంజ్‌లో క్యాప్చర్ అవుతుంది. మ్యాక్రో షాట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తున్నాయి. చూడండి మీరు నేనిప్పుడు 200 మెగా పిక్సెల్ కెమెరా యూజ్ చేసి కూడా నేను ఫోటోస్ క్యాప్చర్ చేశాను. క్లారిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్. మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఏ రేంజ్‌లో పిక్చర్ క్లారిటీ వస్తుందనేది. అందుకే దీన్నంటారేమో కెమెరా మొబైల్ అని చెప్పి. ఈ వీడియోస్ అండ్ ఫోటోస్ అన్నీ కూడా నేను వీడియో ఎండ్‌లో నేను యాడ్ చేస్తాను. సో, ఇప్పుడు మీరు చూసుకోవచ్చు పోర్ట్రెయిట్ షాట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. పోర్ట్రెయిట్ షాట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ వస్తున్నాయి. 135 ఎంఎం, 85 ఎంఎం అండ్ ఇప్పుడు మీరు వీడియో చూసుకున్నట్లయితే మీకు డిఫరెంట్ మోడ్స్‌లో అప్ టు 10x జూమ్ వరకు సపోర్ట్ చేస్తుంది వీడియో. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇందులో డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. మీరు 4K 30, 60 అండ్ 120 ఎఫ్‌పిఎస్, 8K 30 ఎఫ్‌పిఎస్ వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 1080p 30 అండ్ 60 ఎఫ్‌పిఎస్ వరకు కూడా రికార్డ్ చేసుకోవచ్చు. క్లారిటీ మీరు చూడొచ్చు ఏ రేంజ్‌లో వస్తుందనేది. ఆసమ్. ఇప్పుడు పోర్ట్రెయిట్ వీడియో గురించి చూసుకున్నట్లయితే ఇందులో కూడా మనము 4K 30 అండ్ 60 ఎఫ్‌పిఎస్ వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఈ వీడియోస్ కూడా నేను మీకు ఈ వీడియో ఎండింగ్‌లో యాడ్ చేస్తాను. ఇంకా డిఫరెంట్ మోడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకు. సో, ఉగాది ఫెస్టివల్ కదా! నా వైఫ్‌ని నేను రిక్వెస్ట్ చేసి కొన్ని ఫోటోస్ తీస్తాను అంటే వచ్చింటాను. సో, ఇవి పోర్ట్రెయిట్ షాట్స్ 24 ఎంఎం, 35 ఎంఎం, 85 ఎంఎం అండ్ 135 ఎంఎం. మీరు చూడొచ్చు క్లారిటీ ఏ రేంజ్‌లో వస్తుందనేది. అసలు నేనైతే ఫిదా అయిపోయాననమాట ఈ క్లారిటీకి. ఆ పోర్ట్రెయిట్ షాట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చాయి. అండ్ పోర్ట్రెయిట్ షాట్సే కాదు వీడియోస్ కూడా నెక్స్ట్ లెవెల్ వచ్చాయి. చూడండి మీరు నేను వీడియో మోడ్ ఆన్ చేస్తున్నాను. పోర్ట్రెయిట్ వీడియో మోడ్. మీరు సోనీ కెమెరాలో తీసిన దాన్ని వీడియో రికార్డ్ చేసిన వాక్ చేయమని చెప్పాను. చూడండి డీఎస్ఎల్ఆర్ కూడా పనిచేయదు ఈ క్లారిటీ ముందు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి.